రైట్. ఇక ఆపరేషన్ కగారును ఆపాలి. తుపాకీకి తుపాకీ, రక్తానికి రక్తం జవాబు కాదు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి. మన భవిష్యత్తుతో తరాలు మన చర్యలు భవిష్యత్తు తరాలు ప్రశంసించాలి. అధికారం ఉందానికని ఇష్టానురాజ్యంగా పోతున్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అయితే అదేదో పాట ఉంటుందబ్బా, అదేంది మన గద్దర్ రాసిన పాట రాజ్యాంగం గురించి ఒక పాట ఉంటుంది. రాజ్యాంగం గురించి ఒక పాట ఉంటుంది. ఆ పాటలో చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ రాజ్యాంగం గురించి ఏముంటుంది అంటే నాకు చాలా ఐడియా ఉంది. బూటకపు ఎన్కౌంటర్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు గద్దరు ఒక రాజ్యాంగబద్ధంగా ఉండాలండి. ఏంది తీవ్రమైన ఉద్యమం కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు బూటకపు ఎన్కౌంటర్ల గురించి లేకపోతే ఇతరత్ర గురించి పూర్తి స్థాయిలో కూడా పాటలు రాశాను గద్దర్ రాజ్యాంగానికి సంబంధించి. ఏంది అంటే ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు కదా, అందరికీ ఒకటే రాజ్యాంగం కదా. ఈ రాజ్యాంగాన్ని ఈ బూటకపు ఎన్కౌంటర్లకు సంబంధించి రకరకాలుగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఈ బూటకపు ఎన్కౌంటర్లు కానీ లేకపోతే ఇతరత్ర కానీ మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు కూడా కనబడతాయి. మీరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టుల్లోకి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు, మావోయిస్టుల్లోకి వెళ్ళిన వారు ఎవరు అంటే ఆ గిరిజన ఆదివాసీ గూడాలకు సంబంధించిన వాళ్ళు. దానితో పాటు ఉస్మానియా, కాకతీయ, ఈ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలతో పాటు ఎన్ఐటీకి సంబంధించిన యూనివర్సిటీలలో ఇంజనీర్ పెద్ద చదువులు చదివిన గొప్ప మేధావులు మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో 1970 దశకంలో కానీ 80 దశకంలో కానీ పూర్తి స్థాయిలో అప్పుడు ఏంది అంటే పెత్తందారి వ్యవస్థ ఉండే, ఏంది అంటే పూర్తిగా కూడా ప్రజలను అణచివేసే ధోరణి ఉండే, చాలా నీచంగా చూసేది. అలాంటి పరిస్థితులలో అప్పటి మావోయిస్టు పార్టీకి అప్పుడున్న పరిస్థితులు కరెక్టే, వాళ్ళ ఉద్యమ పోరాటం 100% కరెక్టే. కానీ ఇప్పుడు మనం ఆధునిక యుగంలో అడుగు పెట్టాం. దాంతోపాటు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అడవులను పూర్తి స్థాయిలో ఖనిజ సంపద కోసం ప్రభుత్వాలే వేలంపాటలు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు మనం ఎక్కడున్నాం, ఏ లొకేషన్లో ఉన్నాం అనేది కూడా చూస్తున్న పరిస్థితి. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా విగత జీవితులుగా వస్తున్న పరిస్థితి. కొంతమంది లొంగుబాటు కానీ కొంతమంది పూర్తి స్థాయిలో ఎట్లా వస్తున్నారో కూడా మనం చూసిన పరిస్థితి కనబడతాం. అయితే ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మావోయిస్టులను చంపితే సంబరాలు చేసుకుంటారా, కనీసం మృతదేహాలు కూడా అప్పగించరా? ఛత్తీస్గఢ్లో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఈ ఘటన సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. ప్రధాని మోదీ అమిత్ షాలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ఫైర్ అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు మనుషులను చంపే హక్కు ఎవరిచ్చారు? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో శాంతి చర్చలు జరగాలంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మాజీ మావోయిస్టు జంపన్న